ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. హలో, సోపంటి గారా? నమస్కారం అండి. నేను ఇన్స్పెక్టర్ రవిని మాట్లాడుతున్నాను. మీరు నా కోసం కారు పంపించినందుకు చాలా థ్యాంక్స్ సార్. కారా? నేను పంపించలేదే. ఏంటి, కారు పంపించలేదా? అదే మరే లేదులేండి. నమస్కారం, థ్యాంక్స్. సార్, లగేజ్ కారులో పెట్టాను. సరే, కదా? థ్యాంక్ యూ. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. నేను ఒక రిపోర్ట్ ఇవ్వాలి. వెంటనే నిన్ను లాకప్ లో ఉంచాను. 122 ఇతన్ని లాకప్ లో ఉంచు. థ్యాంక్ యూ. అమ్మా, రవి, అమ్మా. రవి, నీకోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాసినాయి. నేను తానొచ్చా? నేను ఎప్పుడు వచ్చి ఉండాలి? ప్లేన్ రైట్ టైంకే వచ్చిందమ్మా, కానీ నేనే దారిలో చిక్కులో పడ్డాను. చిక్కులోనా? అవునమ్మా, ఎవరో దుండగులు నన్ను పట్టి బంధించడానికి పెద్ద కుట్ర పన్నారు. రవి, మరేం భయపడకమ్మా, వాళ్ళ కుట్ర తిప్పి వాళ్ళ ముఖాన్ని కొట్టి నేను వచ్చేశాను. పళ్ళ చెట్టుకే కదా నాయన రాళ్ల దెబ్బలు. మంచి వాళ్ళకే ఆపదలు వచ్చేది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, ధర్మాన్ని కాపాడటం, నిజాన్ని నిరూపించడమే నా ఉద్యోగం. ఆపదలు రాకుండా ఎలా ఉంటాయమ్మా? రవి, ఇప్పుడు నువ్వు ఒక పెద్ద పోలీస్ అధికారి. ఈనాటికి నా తపస్సు ఫలించింది. నాకెంతో గర్వంగా ఉంది. అదంతా నీ సెలవేనమ్మా. కాదు నాయన, ఇదంతా వారి సెలవు. రవి, ఈవేళ మీ నాన్నగారి తగ్గిన నువ్వు వస్తావో రావునని ఆందోళన పడ్డాను. నిన్నిలా చూసుకుని సంతోషించేందుకు మీ నాన్నగారు లేకుండా పోయారని బాధగా ఉంది. సంసారాన్ని, భార్యా బిడ్డని కూడా మర్చిపోయి
తన జీవితాన్ని ఆహుతి చేసుకున్నారు. అటువంటి తండ్రిని చిన్నప్పుడే పోగొట్టుకున్నా. నేనంత పాపం చేశాను. కాదు నాయన, ఇదంతా నా దురదృష్టం. రవి, పెద్దవాళ్లంతా పోయిన తర్వాతనే మార్గదర్శకులవుతారు. మీ నాన్నగారి జీవితం చూసి ఇతరులెందరో తమ జీవితాలు చక్కదిద్దుకున్నారు. నువ్వు కూడా ఎల్లప్పుడూ మీ నాన్నని గుర్తుంచుకో. తప్పుడు దోవల్లో పడిపోకు. అమ్మా, నీకు ఆ భయమే అక్కర్లేదు. నాన్నగారి అడుగుజాడల్లో నడిచి ఆ తండ్రికి తగ్గ కొడుకు అనిపించు. ఏమిటమ్మా? ఏం లేదు నాయన, నీ పితృభక్తికి ఆనందంతో కళ్ళు చెమ్మగిలినాయి అంతే. రవి, నువ్వు నాకు ఒక వాగ్దానం చేయాలి. ఏమిటమ్మా అది? చెప్పమ్మా. నువ్వు ఎల్లప్పుడూ నీతికి ధర్మానికి కట్టుబడి ఉండాలి. నీ విధులను నిర్భయంగా నిర్వర్తించాలి. ప్రాణాల మీదకి వచ్చినా సరే వెనుకాడకూడదు. మీ నాన్న మీద ప్రమాణం చేసి నాకు మాట ఇవ్వు. అమ్మా, ప్రాణం పోయినా సరే నా విధి నిర్వహణలో నేను వెనుకంత వెయ్యను. అధర్మం, అవినీతి ఎక్కడ ఏ రూపంలో ఉన్నా సరే వాటిని నిర్భయంగా నిర్మూలిస్తాను. రవి, మాటల్లో పడి మర్చిపోయాను. ఏమిటమ్మా? మీ నాన్నగారికి ప్రియమైన పిండి వంటలు చేశాను. రానాయన. మన ప్లాన్ అంతా తలకిందులైంది బాబా. ఆ సిఐడి తను తప్పించుకోవడమే కాకుండా మన డ్రైవర్ని కూడా లాకప్ లో పారేశాడు. సిగ్గు లేకుండా ఇంకా నాతో చెప్పుచావా? క్షమించండి బాబా. వాడిని పట్టి తీసుకొచ్చి మీ పాదాల ముందు పడవేయకపోతే నా పేరు ఉద్దండమే కాదు. చేసావులే ప్రతిజ్ఞ. మన విరోధి నీకంటే ఉద్దండు ఇప్పుడు అర్థమైంది. అరే, మన శిష్యుడు బోర్డు కూడా వేశాడే. సంగీత సాగర హరికథ కేసర టైగర్ వ్యాఘ్రేశ్వర భాగవత కదా. హరికథ కేసర రీ అయితే కేసరా అని రాశాడే. ఉండేది ఒకటే మధ్య దాని కాస్త బాధపడిపోకు. పోతే పోరా పోతుంది వాడు మధ్యన. ఇది నాకు ఛాన్స్ రావట్లేదు. ఇలా బోర్డు మీద రాశారా? నీ పేరు సంగీత సాగర హరికథ కేసరా. కేసరా కాదు, కేసరి. పర్వాలేదు, కేసరా సాగర అంటే ప్రాస బాగుంటుందని రాశా. అంటే అర్థం ఏంటో తెలుసురా నీకు? కేసరి అంటే సింహం, కేసర అంటే వెంట్రుక. హరికథ వెంట్రుక బాగుంది బాగుంది. అయినా అది ఎవరికి అర్థమవుతుంది కానీ ముందు నా సంగతి తెలిసే గురు. ఏంటి నీ సంగతి? హరికథలో నాకు మధ్యలో వాయించే ఛాన్స్ ఎప్పుడు అని. వస్తుందిరా, వస్తుంది. తొందరపడదు. తొందర 3 నెలలు అయింది. నువ్వు హరికథ చెప్పింది లేదు, నేను మధ్యలో వాయించేది లేదు. పైగా నీళ్లు తోడిస్తున్నావు, ఒళ్ళు పట్టించుకోవడం క్యారియర్ తప్పిస్తున్నావు. నానా జాగ్రత్త చేస్తున్నావు. గురుసేవ చేస్తేనే విద్య రాదురా. వెనక రోజుల్లో గురుకులాలు అంటుంది. ఇలాగే నా ఇంట్లో తిండి తినొచ్చి నీకు చాకరీ చేయాలి. పెద్ద క్యారియర్ అయితే డబుల్ మీల్స్ కావచ్చు, ఉన్నది చిన్నది బేబీ క్యారియర్. సింగిల్ మీల్స్ అయినా కాదు ఆపు. గురు, నా మాట విని ఇక ఈ హరికథను మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకో బాబు. ఏం ఉద్యోగం? ఏదైనా సరే. ఇదిగో నీకంటే మన మేడ మీదకి వచ్చిందే కొత్తగా ఒక అమ్మాయి. అమ్మాయి అయ్యో చక్కగా పొద్దుటే ఉద్యోగానికి వెళ్తుంది, సాయంత్రానికి వచ్చేస్తుంది. అయితే నాకు ఉద్యోగం లేదనుకుంటున్నావు? ఉందే, చూస్తానే ఉన్నాగా. మరి సన్నాసి, మనం చేసే ఉద్యోగం చాలా పెద్ద ఉద్యోగం. రహస్యం, అది అందరికీ తెలిసే ఉద్యోగం కాదు. అవునవును, జీతం వచ్చేలేని ఉద్యోగం. ఎవరు చెప్పారా నీకు జీతం లేదని? చూస్తున్నాగా 3 నెలల నుంచి ఒక్క తమ్మిడి. ఒరే, మన జీతం నెలలా వచ్చేది కాదురా, టైం పడుతుంది. మనం చేసే పని మెచ్చుకుని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి రాయాలి, ఆ పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళకి రాస్తే అప్పుడు అందరూ చేరి మెచ్చుకుని ఒకేసారి బహుమానిస్తారా. దాని జీతం అనరు. అట్టగా ఎంత ఉద్యోగం ఉంచుకుని ఈ హరికథా సాగరం, ఈ సంగీత సాగరం ఇదంతా ఎంత గురు? ఆ ఉద్యోగానికి ఇవన్నీ అవసరం. ఉద్యోగం అటువంటిది. రే, ఎవరు అనుమానించకుండా ఇది ఒక బుర్ఖ. ఈ పర్సు మీదేననుకుంటాను. థ్యాంక్ యూ. ఐ సీ. అయ్యి బాబాయ్, చాలా టైం అయింది. మా అవ్వ కోపడుతుంది. ఏ ఎల్బాడ్, బీ కేర్ఫుల్, డోంట్ వరీ. మీరేం చేస్తుంటారు? వ్యాపారం. మీరు? నాది వ్యాపారమే. రండి, నా కాళ్ళు డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్, నాకు స్కూటర్ ఉంది. మళ్ళీ కలుసుకుందాం. వెరీ గుడ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.
ఇదేదో మాయగా ఉంది. వసంత, ఎవరమ్మా ఇవన్నీ? అదే, ఇవన్నీ ఎవరివి అని నన్ను అడుగుతావేవే, నీకు తెలియాలి గాని. అవును తెలియాలి, కానీ తెలియదే. ఇదే స్కూటరు, ఇదే నెంబరు. నాది MSY, ఇది MSV. తెలిసిందవా? నా స్కూటర్ మారిపోయి. మరి ఈ స్కూటర్ ఎవరిది? అదే, అది తెలిస్తే ఇక్కడ దాకా ఎందుకు, అక్కడే 4 ఝాడించేసేదాన్ని. ఈ డ్రెస్ అది చూస్తే ఇదేదో మగ పురుగుదులా ఉందే. ఎవరి అతను? ఏమో ఉండవా, అతని సంగతి నిమిషాల మీద తెలుస్తాను. అయ్యో జాగ్రత్త అమ్మా, ఏం పర్వాలేదు. క్షమించండి, ఈ స్కూటర్ నాది. ఓహో నీదా? అయితే ఏమిటి పని? కనబడ్డ స్కూటర్ అలా ఎత్తుకుపోవడమేనా? ఎన్నాళ్ళ నుంచి సాగిస్తున్నారు ఈ వ్యాపారం? పోలీసు రిపోర్ట్ చేస్తే మీరేమవుతారో తెలుసా? కాస్త తమాయించండి. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సూటిగా ఒక్క మాటలో సమాధానం చెప్పమంటారా? ఏమిటది? అసలు ఈ ప్రశ్న అడగవలసింది నేను. సరే. ఎందుకమ్మా నా నోరు పారేసుకుంటావు? అమ్మా అవ్వా? ఓహో, మీ కంటికి నేను అవ్వలా కనిపిస్తున్నానా? మీరు అవ్వ కాదు, నేను బుజ్జాయి కాదు. ఆడవాళ్ళని అమ్మ అని పిలవడం మన సాంప్రదాయం. మేనర్స్ తెలియకుంటే సరే. ఓహో, సరే అయితే మీ పేరు ఏదో చెప్పండి, పేరుతోనే పిలుస్తారు, అదే మేనర్స్ అయితే. మిస్టర్, నా పేరుతో నీకెందుకు? ఏమిటి నీ ఉద్దేశం? ఇంత మన కరుస్తావు ఏమిటి? నేనే కుక్క నా కరవడానికి? మర్యాద నేర్చుకోండి. నేనెవరినో తెలుసా? నాకు అనవసరం. మీరెవరో నాకు అంతకంటే అనవసరం. అయినా మీతో నాకు వాదనేమిటి? బ్రతికించారు, ఆలస్యంగానైనా బాగా గ్రహించారు. మిస్టర్, మీ స్కూటరు పొట్టి డొక్కు. దీని మీద ఇంటికి వెళ్ళి వచ్చేసరికి నా నడుములు విరిగిపోయింది. డబ్బా స్కూటర్. ఇది నీ స్కూటర్ లోకి ఎలా వచ్చింది? అదే నాన్న చెప్పానుగా, ఆ స్కూటర్ మార్చేశాడే అతనే వేసుంటాడు. నువ్వు ఒక పోలీస్ అధికారి కూతురు అతనికి తెలుసా? అబ్బా నాకేం తెలియదు నాన్న. ఆ విషయం అతనికి తెలుసో తెలీదో నాకెలా తెలుస్తుంది? అతను నీతో ఏమైనా మాట్లాడా? మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తేగా. నేనే డబ్బమని 4 దులిపేసి స్కూటర్ తెచ్చేసా. అది సరే, మనిషి చూడ్డానికి ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాను నాన్న. మంచి ఛాయ, కోల ముఖం, నీగు మీసం, పొడిగాటి ముక్కు, పెద్ద కళ్ళు, మనిషి మంచి ఒడ్డు పొడుగు. ఏమ్మా, ఫోటో తీసినట్లే వర్ణిస్తున్నావు. నేను అడిగింది అది కాదు, మనిషి చూడ్డానికి మంచి వాళ్ళ కనిపిస్తున్నాడా అని. నేనేం పోలీస్ ఆఫీసర్నా ఏమిటి? అది నువ్వే కనుక్కోవాలి. నీవు మా దారికి అడ్డు రాకుండా ఉన్నంత వరకు ఇలాగే అనేక బహుమతులు లభిస్తూ ఉంటాయి. ఇది స్కూటర్లో వేయడానికి కారణం నా నిజాయితీని పరీక్షించడానికా, లేక నా సామర్థ్యాన్ని పరీక్షించడానిక? ఏం చెంచల రహస్యాలు ఏమైనా ఉన్నాయా? నా మేడకలు ఉన్న భాగవతారు కూడా సిఐడి అని నాకు అనుమానంగా ఉంది. మరి మన డ్రైవర్ని ఏం చేశారు? ఇంకా రిమాండ్లోనే ఉన్నాడు. ఇంకేమైనా విశేషాలు ఉంటే వెంటనే చెప్పి పంపిస్తూ ఉండు. అందుకోసమే నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నాను. గుడ్, వెళ్ళిరా. ఇది అబ్బాయి, ఇంకా ఎంత టైం పడుతుంది? అరగంట. అయ్యో బాబోయ్, ఇంకా అరగంట? అతనే. ఏమిటండి మీరు పోట్లాడటానికి ఎవరు దొరకలా? మళ్ళీ నన్నే పిలిచారు? ఐఎమ్ సో సారీ. మీకు క్షమాపణ చెప్పుకుంటామని. ఏమిటి, పబ్లిక్ గా నడి రోడ్డు మీద ఆశా? అది కాదండి, నా స్కూటర్ రిపేర్కి ఇచ్చాను, ఇంకా అరగంట పడుతుందట. అప్పుడు నన్నేం చేయమంటారు? అందుకని నేను త్వరగా ఇంటికి వెళ్ళాలండి. దయచేసి మీ స్కూటర్ లో డ్రాప్ చేయండి. అబ్బాయి ఎందుకండి, చాలా ట్యాక్సీలు ఉంటాయి. ఏమండి, నా దగ్గర డబ్బు లేదండి, ప్లీజ్. ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బాయి ఏమీ లేదండి, నాది ఒట్టి డొక్కు స్కూటరు. ఎక్కితే మీ నడుములు గిడుములు ఏమైనా రిపేర్ అవుతాయేమోనని. అబ్బే ఏం పర్వాలేదండి, ఎలాగో అడ్జస్ట్ చేసుకుందాం. అబ్బాయి త్వరగా రెడీ చేయి. ఓకే థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. నో లోపలికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. అబ్బాయి టైం అయిందండి, వెళ్ళొస్తాను. ప్లీజ్ రండి. మా నాన్నగారికి మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఆయన మిమ్మల్ని చూస్తే అసలు వదిలే పెట్టరు. మీ నాన్నగారు వదిలిపెట్టరా? రండి. రండి సార్, రండి. దయచేయండి, దయచేయండి కూర్చోండి సార్. థ్యాంక్స్. ఏమి సార్ లే,
మహా పెద్ద మనిషిలా కూర్చున్నాడు. ఓహో, అయితే ఏదో ప్లాన్ మీద తీసుకొచ్చావన్నమాట. షరాప్. చూడండి, లోపలికి వచ్చిన కొద్దికి మర్యాద తగ్గిపోతుంది. నీకు మర్యాద కూడా కావాలా? నన్నే మోసం చేద్దాం అనుకున్నావే? నా స్కూటర్లో నోట్లు వేసింది నువ్వు కదా? ఏం మాట్లాడో బెల్లం కొట్టింది రాయలాగా. ఏ నోట్లు? ఏం నోట్లా? 100 రూపాయల నోట్లు. ఏంటిది మీరు అనేది? పెద్ద నంగనాచిలా నటిస్తున్నావే, ఆ చూపే తెలుస్తోంది దొంగ చూపు నువ్వును. కాస్త ముందు పెట్టి మాట్లాడు. నాన్న 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 ఏమిటమ్మది? మరే నా స్కూటర్లో నోట్ల కట్ట వేశాడే, అతన్ని పట్టుకుని లాక్కొచ్చేశాను. చూడు పెద్ద మనిషిలా ఎలా నుంచున్నాడు. హలో మిస్టర్ రవి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నాన్న ఇన్స్పెక్టర్ రవమ్మా. ఇన్స్పెక్టర్ గారా? ఈయన ఇన్స్పెక్టర్ గారా? అవునమ్మా, ఏడు ఇన్స్పెక్టర్. మరండి మరండి నాకండి మీరండి ఇన్స్పెక్టర్ అని తెలీదండి. క్షమించండి. నిలబడ్డారేమండి? కూర్చోండి కూర్చోండి. ఏమ్మా, ఒక్క వాక్యంలో ఇన్నండిలా చేసిన మర్యాదకు తగిన మర్యాద చేయొద్దండి. ఏమిటి నాన్న మీరు కూడా నవ్వుతారు? టేక్ యువర్ సీట్ మిస్టర్ రవి. థ్యాంక్ యూ సార్. మిస్టర్ రవి, వసంత మా తమ్ముడు కూతురు, ఆస్త కొంటి పిల్ల. పాపం చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు. ఐఎమ్ వెరీ సారీ. మా కుటుంబానికంతా కొడుకైనా కూతురైనా వసంత ఒక్కటి. ఇన్స్పెక్టర్ గారు, ఈమె మా అవ్వ. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోనాయన. కూర్చోండి. రవి చాలా బుద్ధిమంతుడమ్మా, సిఐడి ఇన్స్పెక్టర్. చాలా సంతోషం. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు నాయన? నా చిన్నతనంలోనే మా నాన్నగారు పోయారమ్మా. అయ్యో పాపం. మా అమ్మే నన్ను కష్టపడి పెంచి పెద్దవాడిని చేసి చదువు చెప్పించి, ఆమె చలం వల్లే ఈనాటికి నేను ఇంత వాణ్ణయ్యానమ్మా. సంతోషం నాయన. ఇది నీ ఇల్లే అనుకో. వీలైనప్పుడల్లా వచ్చిపోతూ ఉండు. అమ్మా, రవి కాస్త కాఫీ తెచ్చిపెట్టు. నాకు కాఫీ అలవాట్లేదండి. ఏమండి, ఇందాక మీ అమ్మాయి ఏదో 100 రూపాయల నోట్లు అన్నదేమిటి? ఓ అదే, జస్ట్ మినిట్. సార్ సార్, ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్. ఎందుకు? తెలియక మిమ్మల్ని ఏవేవో మాట్లాడినాను. మాటలు అవి మరి చివాట్లు, ముక్క చివాట్లు. క్షమించండి. దేనికండి? అరిగిపోయినాయిగా. ఏమిటి? చిన్న చివాట్లు. రవి, వసంత స్కూటర్లో ఎవరో నోట్లు కట్ట ఒక ఆకాశరామన్న ఉత్తరం వేసిపోయారు. అలాగా? దాని గురించి పై అధికారికి ఒక రిపోర్ట్ రాశాను. ఇదిగో దాని కాపీ. ఈ నోట్ల నెంబర్లు చూడండి సార్. బొంబాయి బ్యాంకు దోపిడీ కేసులో పోయిన నోట్ల నెంబర్లు కూడా ఇవి. అయితే ఆ దొంగల ముఠా ఈ ఊళ్ళోనే ఉందన్నమాట. వీళ్ళు మనతోటే చెలగాటం ఆడుతున్నారు. ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ కి సవాల్. నాదొక చిన్న సజెషన్ సార్. ఆ డ్రైవర్ని వదిలేస్తే ఎక్కడికి వెళ్తాడో, ఎవరిని కలుసుకుంటాడో జాగ్రత్తగా కనిపెట్టి ఉందాం. బాగుంది, నువ్వు చెప్పినట్టే అతన్ని వదిలేద్దాం. ఎస్ సార్. హలో. ఓ సారీ, రాంగ్ నెంబర్ ప్లీజ్. ఆయనతో ఏం మాట్లాడను, ఎలా మాట్లాడను? ఆయన నాకేం భయం. హలో, నేను వసంతను మాట్లాడుతున్నానండి. ఏమండి, మీరు ఇన్స్పెక్టర్ అని తెలియగానే నాకు చాలా సిగ్గేసిందండి. అన్నట్టు మళ్ళీ ఈ వైపు రాలేదండి మీరు? ఏమండి? హలో, మాట్లాడరామండి? హలో హలో. ఓ, నేను డైల్ చేయలేదు కదా. హలో 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 హలో.
ఎవరది? ఇన్స్పెక్టర్ రవి స్పీకింగ్. ఓ రవ్యా, ఏం నాయనా కులాసాగా ఉన్నావా? ఎవరండి మాట్లాడేది? లేదు నాయనా, వసంత అవ్వని. ఓహో, నమస్కారం అండి. నమస్కారం. ఏం బాబు పొట్టిగా ఈ పక్కగా రావడం మానేశావు? ఆఫీస్ పని కొంచెం ఎక్కువగా ఉందండి. ఏం పని నా మొహం. చూడు, రేపు పొద్దున్న 10 గంటలకి ఒక్కసారి మా ఇంటికి వస్తావా? వస్తానండి. తప్పకుండా రావాలి. ఓ, తప్పకుండా వస్తాను. మర్చిపోయావు సుమా? అబ్బే మర్చిపోనండి. నమస్కారం అండి. నమస్కారం. బాబాయ్, అప్పుడు పడిపోయింది. ఆయన వచ్చేస్తున్నాడండి. రాత్రి అంటే ఏదో అవలాగా వాగేశాను. ఇప్పుడు నటించాలి ఎలా కదా. అనవసరంగా లేనిపోయిన బెడద కొని తెచ్చుకున్నాను. అసలు ఆయన దుర్వాసులు ఏం చేయాలి ఎలాగా? బాబాయ్ నానే వచ్చారు. నమస్కారం అండి. రానాయన రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. అక్కడే సోఫాలో కూర్చో. రామదాస్ గారు, మీరు నా పట్ల చూపిస్తున్నటువంటి అభిమానానికి కృతజ్ఞతలు. అది సరే కాని నీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలని పిలిపించాను. ఏమిటండి అది? అదేమిటో నాకే తెలియదే. అదే బాబు, మా అమ్మాయి వసంత తెలుసుగా, దాని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని. మీ అమ్మాయికి ఏమండి? బంగారం, కాకపోతే కొంచెం చిలిపి. దాందే ఉందిలే నాయన, చిన్నతనం కాదు, పెళ్ళైతే అదే దారిన పడుతుంది. అవునవును. అన్నట్టు నీ పెళ్లి సంగతి ఏం ఆలోచించావు? నా పెళ్ళా? ఇప్పుడు ఏమంత తొందర వచ్చిందండి? ఈ ఉద్యోగ బాధ్యతలో పడి అసలు ఈ మధ్యన పెళ్లి సంగతి ఆలోచించడమే మానేశాను. అందుకని అసలు పెళ్ళే మానుకుంటావా ఏమిటి? మానుకోని అనుకోండి, అయినా అదంతా మామూలు ఇష్టం అండి. నీ దృష్టిలో నీకు నచ్చిన పిల్ల ఎవరైనా ఉందా? అబ్బే లేదండి. సిగ్గుపడకు బాబు, ఉంటే నాతో చెప్పు, మీ అమ్మతో చెప్పి ఒప్పిస్తాను. అమ్మా వసంత, నా కళ్ళగోడు ఎక్కడే కనిపించలేదు. ఎవరు? రవి, నువ్వా? ఎంతసేపు అయింది నాయన వచ్చి? ఏమిటి నాయన విశేషాలు? రామదాసు రమ్మన్నాడా? మీరు కదండి. కూర్చో నాయన, కూర్చో. ఏం బాగా ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్బాయి. ఓ మీరా, నమస్కారం అండి. నమస్కారం. ఎంతసేపు అయింది వచ్చి? నేను ఎప్పుడు వచ్చా తర్వాత చెప్తాను కానీ ముందు మీ అవ్వగారి కళ్ళజోడు ఇవ్వండి. కళ్ళజోడా ఎక్కడుంది? ఏమ్మా ఎక్కడ పెట్టావు? అదేమిటమ్మా నా కళ్ళజోడు నువ్వు పెట్టుకున్నావు? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అవ్వగారు, మీ ఆరోగ్యం ఎలా ఉందండి? నా ఆరోగ్యం? మీరు దగ్గుతుంటే విన్నానులేండి. అదే అవ్వ, ఎందుకు దగ్గు? నేను దగ్గలేదే. దగ్గలేదే. అవును, మొన్న ఆయన వచ్చినప్పుడు దగ్గావు కదా, అందుకని అడుగుతున్నారు. మొన్న కాదండి, రాత్రి ఫోన్ లో దగ్గరే. అది ఫోన్ లో నేను దగ్గటం ఏమిటి? అరే అవును, అబ్బా ఫోన్ లో దగ్గర ఏమిటి? అది రాంగ్ నెంబరు, రాంగ్ దగ్గు, రాంగ్ నెంబర్ లో రాంగ్ దగ్గు. అది ఇంకెవరో దగ్గుంటారు కదేవా? ఏమిటమ్మా పిచ్చివాగుడు నువ్వు ఊరుకో. అదే నేను ఇలా ఊరుకోను. అయితే మీరు రాత్రి ఫోన్ లో మాట్లాడలేదా? మీరు ఊరుకోండి, మా అసలు ఫోన్ దగ్గరికి పోకపోతే. మరైతే ఎవరు రాత్రి ఫోన్ లో మాట్లాడింది? ఎవరు మాట్లాడింది? నాన్నే మాట్లాడి ఉంటారు. కరెక్ట్, నాన్నే దగ్గుంటారు, నాన్నే ఫోన్ చేసి ఉంటారు. నేనా? నేనెవరికి ఫోన్ చేయలేదే. నువ్వు జైక నేను జైక, మరి రవితో ఎవరు మాట్లాడినట్టు? అవును, ఎవరు మాట్లాడినట్టు? కరెక్ట్ సార్, అదే దగ్గు. ఏమ్మా, ఇది నీ పనేనా? అవును, కాదు లేదు. మరే నాన్న, నేను మామూలుగానే మాట్లాడాను. ఆయన కోపంగా ఎవరు గట్టిగా అరిచారు. దాంతో నాకు భయం వేసింది, వణుకు పుట్టింది. వణుకుతూనే మాట్లాడాను, అందుకని అవ్వనుకున్నారు. కొంటె పిల్ల ఎప్పుడూ అంతే.
ఇంకా చిన్నపిల్ల చేష్టలు పోలేదు. నువ్వేమనుకోసు నాయనా. దానిగా ఉంటుందండి. వస్తానండి. ఆగండి ఆగండి, వచ్చి ఊరికే పోతే ఎలా? కాఫీ తీసుకొచ్చాను. కాఫీ నాకు అలవాట్లేదండి. నీకు మంచి అలవాట్లేవి లేనట్టున్నాయి, అందుకనే కూల్ డ్రింక్స్ తెచ్చాను. ఐస్ నాకు సరిపడదండి. మీరు అలా అంటారని ఐస్ వేరే డ్రింక్ వేరే తెచ్చాను, తీసుకోండి. తీసుకోరావి. వస్తానండి. నేను వస్తానమ్మా. తమకు ఐసు సరిపడదా అండి? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.